హైదరాబాద్ లో మరొకసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. మైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 3 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సోదరులు. ఇక సంతోష్ మైన్స్ పేరుతో మైపాల్ రెడ్డి కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆయన అల్లుడు సోదరుడి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్ననే ఒక లగ్జరీ కారు కొన్నారు మైపాల్ రెడ్డి అల్లుడు. ఈ నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ప్రణీత, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసాల్లో ఉదయం నుండి ఈడీ అధికారులు రైడ్ చేస్తున్నారు. దాదాపు 3 బృందాలుగా ఉన్నటువంటి ఈడీ అధికారులు పటాన్చెరులో ఉన్నటువంటి మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరు నివాసాలకు వెళ్లారు. గతంలో ఇదే గనుల వ్యవహారంలో పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో మహిపాల్ రెడ్డితో పాటు అతని సోదరులపైన కేసు నమోదైంది. లగ్గారం గనుల వ్యవహారంలో కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నట్టు గతంలోనే కేసు నమోదు కావడంతో ఆ కేసు ఆధారంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఇందులో మనీ లాండరింగ్ కోణంని ఆధారాలు సేకరించారు. సో దాంట్లో భాగంగానే ఆ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కూడా కేసు చేసింది. ఆ కేసుని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఇవాళ ఉదయం నుండి మహిపాల్ రెడ్డితో పాటు అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే ఒక లగ్జరీ కార్ ని సైతం మహిపాల్ రెడ్డి కుటుంబీకులు కొన్నట్లుగా కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. సో మొత్తం వీటన్నిటికీ సంబంధించిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయనేటువంటి కోణంలోనే ఈడీ రైట్స్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.